హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందులసాగర్. సో ఈరోజు వచ్చేసి మన కర్రీ బీరకాయ టమాటో బూందీ. సో మూడింటి కాంబినేషన్లో అదిరిపోయే కర్రీ వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అన్నది. సో అందుకోసమనే నేను మార్నింగ్ మా సోనికి చేసేది ఉండే, సో ఆపేసి మరి ఆమె ఫ్రైడ్ రైస్ చేసి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఆపేసుకున్నాను అనమాట. సో దానికోసం ఒక 1/2 కేజీ బీరకాయలు, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, బూందీ తీసుకున్నాను. సరిపోతుందండి, బాగా వేసుకోవద్దు. ఇది అన్నమాట. సాల్ట్, చాలా వెల్లుల్లి, కొత్తిమీర, ఇంకొక పచ్చిమిరపకాయ పడుతుంది. కారము, పసుపు వేసేటప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో ఇంకొకటి కూడా వస్తుంది దీంతోపాటు, ఏంటంటే ఈ తొక్క ఉంటుంది కదా, దాన్ని కూడా వేస్ట్ చేయలేదు. ఇదిగోండి, చట్నీ చేస్తాను. ఎప్పుడు కానీ మా పిల్లలు చట్నీ చేయమంటారు బీరకాయ వండినప్పుడల్లా, అందుకోసమని ఆ తొక్క అంతా సో పక్కగా పెట్టేసిన. పచ్చడి చేసేసుకున్నాం. ఫస్ట్ ఈ తొక్క తీసుకోవాలంటే మామూలుగా ఫస్ట్ బీరకాయలు మొత్తం కడగాలన్నమాట, డస్ట్ లేకుండా. మామూలుగా అయితే మనం టకటక గీరేసి అప్పుడు చేస్తాం కదా, అట్లా కాకుండా ఫస్ట్ బీరకాయలు కడిగేస్తే దీని మురికి అంతా పోతే అప్పుడు మనకు తొక్క పనికి వస్తుంది అనమాట. లేకపోతే అక్కడక్కడ మట్టి ఉంటుంది కదా బీరకాయల కింద ఇట్లా వారుతుంది. అందుకోసమని ఫస్ట్ కడిగేసుకోవాలన్నమాట తొక్కను. బీరకాయల తొక్క, కరివేపాకు, చింతపండు, కొంచెం పచ్చిమిర్చి, సో జీలకర్ర, వెల్లుల్లి, ఏంటి సాల్ట్, ఇంకా పల్లీలు అన్నమాట. సో ఇది కాంబినేషన్, ఓకేనా? సో ఇది అది రెండు ఫాస్ట్గా చేసేసుకున్నాం. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో మీకు చెప్పలేదు కదా ఒక విషయం, ఈ 2 చేతులు పట్టుకొని నేను ఎందుకు లైటర్ కొడతా అంటే, సో ఇది వేడికి ఏమైందంటే మాకు బయట వంటలు చేసినప్పుడు ఇది స్టవ్ దగ్గర వేడికి ఇది ఊడొచ్చిందనమాట క్లిప్. ఇంకా లైటర్ బాగుంది, ఎందుకు వేస్ట్ చేయాలి, సో ఇట్లా పెట్టి కొడితే కదా అని చెప్పేసి కొడుతున్నాను నేను. మీరు చూస్తుండదు రోజు ఇట్లా కొడుతుంది 2 చేతులతోనే అని చెప్పేసి, అది ఇవాళ నేను రోజు చెప్దాం అనుకున్నాను, మర్చిపోతున్నాను అనమాట. సో ఇవాళ ఇదిగోండి, నేను మామూలుగా వేస్తున్నా కదా, మీకు తెలియట్లేదు ఎంత వేస్తుంది ఏంది అనుకుంటారేమో. నేను 1.5 చూసింది అంతే. ఆయిల్ 1/2 కేజీకి 1 పావు లెక్కన, సో హాఫ్ ఇంకా తగ్గించిన అనమాట నేను. అట్లా ముందైతే మనం కర్రీ వండుకుందామండి ఫాస్ట్గా, తర్వాత చట్నీకి రెడీ చేస్తాం ఇది అయినాక. సో తాలింపు గింజలు తీసేసుకుందాం మనం, వేసేద్దాం. పక్కకు అవే అవుతుంటాయి. ఒక్క పచ్చిమిర్చి వేసుకుని, సో ఒక పచ్చిమిర్చి అంటే 2 అవుతాయి అన్నమాట. ఇందులో చిన్న అయితే పెద్దది కదా, సో 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి వేయండి, బీరకాయ టేస్ట్ రాదనమాట. సో ఒక్కొక్కసారి మొత్తము పచ్చిమిర్చి వేసి చేస్తాను, కానీ ఇవాళ బూందీ కలిపినాం కాబట్టి మనకి కాంబినేషన్లో సో కారం ఉండాలన్నమాట. సో ఉల్లిపాయలు వేసేస్తున్నాయి పక్కకి. మోటార్ ఆన్ అయింది, ఆఫ్ చేసేద్దాం మనం. వాటర్ది సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. టమాటాలు వేసేసుకున్నామండి. మూత పెట్టేద్దాం మగ్గే వరకు. కలిపేద్దామండి ఒకసారి, కొంచెం అట్లా కలిపేసేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి.
చూద్దాం. సరిపోతుందండి, బాగా మెత్తగా అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనకు బీరకాయతో పాటు ఉడుకుతుంది. కుక్కర్లో అయితేనే టకటక అయిపోతుంది. విజిల్ పెడతాం కదా, విజిల్ పెట్టద్దు అనమాట ఈ కర్రీకి. సో అల్లం వేసేసుకున్నాం. పసుపు వేద్దామండి. అల్లము పసుపు కలిపిన వాసన సూపర్ ఇంకా అన్నమాట. సో కరివేపాకు వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. మళ్ళీ చివర్లో వేసేసుకోవచ్చు. బూందీ కాంబినేషన్లో కరివేపాకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బీరకాయలు వేసేసుకుందాం. టమాటాలు మొత్తం మగ్గొద్దు అనమాట, బీరకాయలతో పాటు ఉడికిపోతాయి. వేసేసుకుందాం. సో ఈ గంటే పెడితే మనకి సరిగ్గా కలపడం బాగుంది. సో తీసాను, ఇది వేసేసుకుందాం. పక్కన పడుతూ ఉంటే ముక్కలు కలపడం సరిగ్గా రాదండి. మామూలుగా అవి తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను అన్నమాట, సెట్ అవి అట్లాగే ఉన్నాయి. ఎందుకని చెప్పేసి అప్పుడప్పుడు వాడుతుంటాయి. పప్పు లాంటి వాటికి పనికి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతేనే ముగ్గురైతేనే పక్క కొంచెం మగ్గనిద్దామండి. పక్కకి బీరకాయ ఉడుకుతుంది కదా, ఇటు పక్కకు మనం పల్లీలు వేపేసుకొని చట్నీకి రెడీ చేసేసుకుందాం. రెండు ఒకసారి అయితే ఫాస్ట్గా అయిపోతుంది. మిక్సీలో పడేస్తే సరిపోతుంది. తాలింపు వేసేసి ఏమంటారు, అంతే కదా. వంట చేస్తేనే ఫాస్ట్గా కావాలి నాకు ఎప్పుడు కానీ. చిన్న చిన్నగా సాగదీసి చేయను, లేట్గా చేస్తా. కాకపోతే ఫాస్ట్గా అయిపోవాలి వంట మనకు. ఎందుకంటే మార్నింగ్ ఒకటి ఖచ్చితంగా చేస్తాను కదా ఫాస్ట్ పొద్దునే. సో అందుకోసం అది కొంచెం ఉంటుంది అన్నమాట. అందుకోసమే నెమ్మదిగా మొదలు పెడతాను సెకండ్. సో మనం ఫుల్గా పెట్టినాం కదా స్టవ్లో, ఆ కరెంట్ ఇప్పుడు వేసాను తక్కువ దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే ఉప్పు కారం వేసేసుకోవాలన్నమాట. ఈలోపు పల్లీల గట్ట కొంచెం మాడిపోయినాయి కదా, ఏం పర్వాలేదు, తీసేదా. సో పచ్చిమిర్చిని ఎప్పుడు కానీ తుంపి వేసుకోవాలండి, లేకపోతే పాటన వెళ్తాయి అన్నమాట. స్టవ్ కొంచెం పెంచేద్దాం. టప్ప టప్ప టప్ టప్ప అంటారు అన్నమాట. స్టవ్ విన్నారా, కొంచెం పెంచాలన్నమాట. ఇంట్లో వెంట ఉండదు, పెద్ద పొయ్యి అట్లా చేస్తుంది. కొంచెం పసుపు ఇద్దామండి, ఉంది లేనట్టు ఎక్కువ వద్దు. బీరకాయకు ఒక కలర్ వస్తుంది అన్నమాట అట్లా వేస్తే. సో తీసేస్తాను. ఇప్పుడు తొక్కలు వేపేద్దాం. కొంచెం ఎక్కువ అక్కర్లేదు. చింతపండు కూడా వేసేసుకోండి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేసుకుంటే సరిపోతుంది. సో సరిపోతుందండి, తీసేద్దాం. ఇంకా ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అంతే, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కసారి మనం తాలింపు పెట్టుకున్నామంటే అయిపోయాయి. అంతే, పల్లీలు అయిపోయినాయి క్లీన్, ఏం మాడిపోలేదు. కొంచెం అన్నీ కలిపేసి
ఒకేసారి వేసేస్తాం. జీలకర్ర వెల్లుల్లి కూడా అంతే. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి చిన్న ముక్కేసినామంటే సరిపోతుంది. మిక్సీలో వేసేసుకోవచ్చు. తాలింపు పెడితే అయిపోయాయి. ఇప్పుడు చూసుకున్నాం ఈ కర్రీ ఎంతవరకు వచ్చిందో. కలర్ఫుల్ కదా. ఇంకా అట్లా సిమ్లో పెట్టేసి ఇట్లా ఉడుకుతుంది అన్నమాట. దగ్గర కొంచెం ఉప్పు కారం అది చూసేసుకుందాం ఎట్లుందో. ఉప్పు తక్కువే ఉండాలన్నమాట, ఎందుకంటే మనం తర్వాత బోల్ చేస్తాం కదా. తక్కువే ఉంది. సో ఉండంటాం. ఇప్పుడు కొంచెం ఎసరేసుకున్నాం. బాగా ఏం అవసరం లేదు, కొంచెం అట్లా వేసేస్తే మొత్తం జ్యూసీ లాగా అవుతుంది కర్రీ అన్నమాట. చక్కగా ఇంకొక 2 నిమిషాలు ఉంచేద్దాం అట్లాగే. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం. ఇప్పుడు బోండి వేసుకోవాలన్నమాట. అందుకోసమే వాటర్ వేసినాము. ఇట్లా పెట్టేసి కొంచెం గరం మసాలా వేసేసుకున్నాం మనం, స్పైసీనెస్ కోసం కొంచెం అంతే. సో కరివేపాకు అన్నమాట అండ్ కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేద్దాం. ఇట్లా పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు వదిలేద్దాం అన్నమాట. స్టవ్ మీద అట్లా సిమ్లో పెట్టేసినామండి. మళ్ళీ స్టవ్ను కర్రీ ఉడికేలేపు మనం చట్నీ వేసేసుకుందాం. అయిపోతుంది. ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. ఒకే దిబ్బకు 2 పిట్టలు అన్నమాట. ఇవన్నీ ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకుందాం. సాల్ట్ ఎట్టేద్దాం అంతే. ఇంకా ఫాస్ట్ మన కర్రీకి పొగలు వచ్చేస్తాను. సో అయిపోయింది చూసారా. ఇంకా ఇందుకోసం అన్నమాట నేను ఎసరేసుకుంది. సో బూందీ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకున్నామండి. ఇడ్లీ రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మన పని అయిపోయినట్టే. అంటే కచ్చా పెచ్చగా ఉండాలి, మరీ మెత్తగా కావద్దు అనమాట. సో కచ్చా పెచ్చగా అంటే మరీ అది కాదు. సో ఇట్లా మనం రోట్లో వేస్తే అట్లా, రోట్లో కూడా ఒకసారి మనం ముక్కలు చేస్తాం కదా, దీనికి మాత్రం అట్లా ఉండద్దు. మామూలుగా ఇట్లా చూడండి, కొంచెం బరకగానే రుబ్బేసుకోవాలన్నమాట. రుబ్బడం అంటే అదే మిక్సీకి వేసుకోవడం. తాలింపు పెట్టేసుకున్నామండి, అయిపోతుంది. ఏముండదు కదా, కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని తాలింపు చేసినామంటే అయిపోతుంది. కొంచెం చాలు ఆయిల్, ఎందుకంటే అందులో పల్లీలు కదా మనకి ఆల్రెడీ ఆయిల్ అనమాట. ఎందుకో పచ్చళ్ళకి తాలింపుతోనే నిండుతనం వస్తుంది అన్నమాట. సో మనకు కూడా నచ్చదు కదా. కొన్ని పచ్చళ్ళకేమో తాలింపు లేకపోయినా బాగుంటాయి. పచ్చి పచ్చళ్ళు అయితే అట్లా, ఇట్లా మనం వేంపి ఆయిల్లో వేసినామంటే దానికి ఖచ్చితంగా తాలింపు ఉండాలి. అప్పుడు అది చాలా బాగుంటుంది. శనగపప్పు వేసేద్దాం, బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ అందులో కలిసింది కానీ ఇది కొంచెం బాగుంటుంది వేస్తే, లేదా మినపప్పు వేసుకో.
కరివేపాకు వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయితే మన పచ్చడి సో ఇందులో వేసేసుకుని అయిపోయి ఒక చేతితో మొబైల్ పట్టుకున్నా, అందుకే గిన్నె ఎగురుతుంది అన్నమాట. సో ఫైనల్గా మన కర్రీని చట్నీ రెడీ అయిందండి. ఒక్క దెబ్బకి 2 పిట్లు అనమాట. అంటే ఒక కాయగూరకి 2 ఐటమ్స్ అయిపోయినాయి. సో బీరకాయ బూందీ కర్రీ, సో బీరకాయ పల్లి చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూనిస్ట్ వరకు. థ్యాంక్ యూ, బాయ్.